మొన్న రేవంత్ అన్న మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అనుకుంటుంటే దొరసాని అనంటే నన్ను దొరసాని అంటవా అని అన్నది. నేను ఇలా చెప్తున్నా, బరాబర్ నువ్వు దొరసానివే, మామూలు దొరసానివి కాదు, మామూలు దొరసానివి కాదు. ఒళ్ళంతా అహంకారంతో నిండినటువంటి అహంకారత పూరితమైనటువంటి దొరసానివి. పూటకొక పార్టీ మార్చే, మొన్న తెలుగుదేశము, మొన్న సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్, ఇలా భారతీయ జనతా పార్టీ, రేపు ఎంఐఎం టిఆర్ఎస్ కి పోతదేమో. పూటకొక పార్టీ మార్చే అవకాశవాద దొరసానివి నువ్వు. బడుగు బలహీన వర్గాలని ఓర్వలేనటువంటి బలహీన వర్గాల వ్యతిరేక దొరసానివి నువ్వు. గద్వాలలో బంగ్లా రాజకీయాలు చేసే అహంకారిత పూర్వమైనటువంటి దొరసానివి. నేను ఇలా చెప్తున్నా చాలా బాధ్యతతోటి, ముదిరాజుల వ్యతిరేక దొరసానివి నువ్వు. శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనీకే ఆమె సొంత పార్టీ నుంచి పోటీ చేసిన జలంధర్ అన్నకు కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి ముదిరాజుల వ్యతిరేక దొరసానివి నువ్వు అని అలా చెప్తున్నా. ముదిరాజుల వ్యతిరేకే కాదు, ఇక్కడ మా సరితమ్మ ఉన్నది. మా సరితమ్మ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యాదవ కురుమ ఎమ్మెల్యే ఉండాలని మా సరితమ్మకు టికెట్ ఇస్తే, మా సరితమ్మని ఓడగట్టనీకే నీ అల్లుడికి మద్దతు ఇచ్చి నీ అల్లుడిని గెలిపించుకున్నటువంటి యాదవ కురుమ వ్యతిరేక దొరసానివి నువ్వని నేను ఇలా చెప్తున్నా. నువ్వు నిజంగా దొరసానివి. ఈ ప్రాంత ప్రజలని ఓట్ల కోసము ఈ ప్రాంత ప్రజలని మోసం చేస్తున్నటువంటి దొరసానివని నేను చాలా బాధ్యతతోటి ఇవాళ నేను చెప్తున్నా. మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండని ప్రార్థిస్తున్నా.